అతి తక్కువ ఫీజుతో కోచింగ్ ఇస్తూ మీ గవర్నమెంట్ ఉద్యోగం కళని నిజం చేస్తుంది లేస్ అకాడమీ. ఉన్నమాట అన్నాను. ఏ మళ్ళీ అను, ఒళ్ళు వాచిపోతుంది. దుడుకుతనానికి ముడుపు. ఓహో, చిన్నతనం పోయినా చిలిపితనం పోలేదు. ఓ అబ్బా, నువ్వు కాగా మా పెద్దదైన అయ్యాలి. అడగ్గా నుంచి అలర చేయక తెలివే. ఏమిటి చెప్పు. చెప్పనా? చెప్పేస్తున్నా. పళ్ళు, కారపట్టుకులు. అవైతే మంచినీళ్ళు తెమ్మంటావుగా. అబ్బా, అదేమిటో నువ్వే చెబుతూ. అయితే కళ్ళు మూసుకో. గట్టిగా. అదిగో దొంగవాటిగా చూస్తున్నావు. అబ్బా, ఎంతసేపు దాగుడు మూతలు. కళ్ళు మూసుకో. నోరు తెరు. ఏంటది? నువ్వే కనుక్కోతుందాం. చీర. సింగారం ఇంకా లంగాలతోటే ఉంటే చేతుల మీద దుంకుతున్నావే. అయితే బిస్కత్తులు. రాత్రి పగలు ఎప్పుడు తిండి అవే. బిస్కత్తులు కావు, అగరత్తులు కావు, ఏ ఒత్తులు కావు. చెప్పు. ఇంకేముంటుంది? కావాలి పెట్టి నన్ను ఉడికించాను. నేను ఉడికించడానికి ఇంత కావాలా పారు? ఇదంతా నిన్ను మురిపించడానికి. చూడు, కంటికి ఇంపైన వస్తుంది. నీకోసం వెతికి వెతికి తెచ్చాను. ఇది తలతళా బిలమిలా చూశావంటే కళ్ళు జిగాలు మానాల్సిందే. మరపురాని బహుమానం. రవ్వలాంటి కన్యకు రత్నాల కంట. ఎందుకు నవ్వు? ఎందుకా? ఎందుకు? ఇదిగో ఈ భారం నీకు ఇంకా నువ్వు తెచ్చింది పాటు. ఇప్పుడు మరీ చూపిస్తున్నావు. కానీ ఉన్న సిద్ధంతో ఇప్పుడే వరకు పోస్తే మరి పెళ్ళాడు. అప్పుడు నీ వంతు. ఎంతమందో పిల్లలను చూశాం గాని దేవదాసుకు పార్వతికి ఉండే అనురాగం ఎక్కడా చూడలేదే అమ్మాయి. ఎందుకుండదు? ఇరుగు పొరుగు పిల్లలు, పైగా చిన్నప్పటి నుంచి ఒక్కచోట పెరిగారా. నేను చెప్పేది అదేనే అమ్మా. త్వరగా ఇద్దరిని ఒక ఇంటి వాళ్ళని చేశావో నా కళ్ళారా. ఆ బరువు మా పైన పెట్టకండి పిన్ని గారు. చిన్నప్పుడే పెళ్లి చేయించి పెద్దబ్బాయిని పాడు చేశామని ఇప్పటికీ వారు దెప్పి పొడుస్తూ ఉంటారు. చదువు అంతా పూర్తి అయితేనే గాని చిన్నబ్బాయి పెళ్లి చేయరట. అదేం మాటే అమ్మాయి. పెళ్ళైతే మాత్రం చదువుకోకూడదనుందా? సమయం చూసి బాబు గారికి నచ్చజెప్పి తథాస్తు అనిపించమ్మా. మళ్ళీ రేపు వస్తాను. అలాగే. అమ్మా, అమ్మా, ఏం జరమన్నా? పెద్దబాబు గారు రమ్మంటున్నారమ్మా. నాకు తెలుసు. సమర్మి కాదమ్మా, అయ్య కాదు. అలాగే ఇప్పుడే పంపిస్తా. అందరాని పండుకున్నది సంకేతుకున్నాయి. బహువులు ఇంత పెద్ద మనసు చేసి కనికరించడం నిజంగా మా అదృష్టరే. మా పూర్వ పుణ్యం పండి తమతో విజయం కుదిరింది. ఆపు, అంతటితో ఆపు. ఏదో తనుగా ఇంటికి వస్తున్నారు కదా అని చూస్తూ ఊరుకుంటే పెళ్లి బేరాలు దిగుతారా? గాడిదని గురాన్ని ఒకే గాడి కట్టేస్తారా? ఎంత గుండె తీసిన బంటు కాకపోతే ఇంతే తెగిస్తారు.
మీ ఇంటి పిల్లని చేసుకుంటే మా వంశగౌరవం ఏం కావాలి? అదేం మాట బాబు గారు. పిల్లలు నమ్ముకునే ఇంటి ఆడబడుచు కోడలైతే మా కులగోతాలు ఉంటాయా? మా పరువు మర్యాదలు మంట కలిపి మా జమీందారి అపహరించాలని ఎత్తుతో చిన్నప్పటి నుంచి పిల్లలిద్దరిని మచ్చికి చేసి ఈ పన్నాగం పన్నారా? ఏమంటున్నారు? ఉన్నమాట అంటున్నాం. ఈ పెళ్లి జరగబెట్టున్నాం. ఇంకెన్నడూ నీ ముఖం మాకు చూపించొద్దు. దయచేయమంటున్నాం. వెళ్ళు. చిత్తం. పుట్టగానే జోసుడు చెప్పాడు కదండి, పిల్ల అదృష్టవంతురాలని, పెద్ద జమీందారు పెళ్ళ అవుతుందని. ఆ మాట చాలా అవుతుంది. వాడు చెప్పేది అంటే ఈ ముఖం చూడగానే నేనే అనుకున్నాను, తండ్రి పోలిక ఆడపిల్ల తప్పకుండా అదృష్టవంతురాలే. అందుకని అబ్బరంగా పెంచాను. ఆమెగారితో అనుకూలంగా మాట్లాడి అంతా పూర్తి చేయించాను. ఇదేం కాదే, ఇదంతా మావాడి మొగసిరి, నా చాతుర్యమున్నా. ఆడపెట్టను సంబళ్ళ దొరకన ఊరికన్నారు. ఏమైంది? ఎంత అవమానం జరిగావు అంతా జరిగింది. మనం కులం తక్కువ వాళ్ళమట, ఆడపిల్లను అమ్ముకునే వంశమట, చాటి వాళ్ళం కావట. జమీందారిని అపహరించాలని ఎత్తుతో చిన్నతనం నుంచి పిల్లల్ని హత్య చేసి కుట్ర చేస్తున్నామట. ఒక్కటే నోటికి వచ్చేటోళ్ళు అన్నారు. నీ నోరు మూసుకొచ్చావుట్రా? ఆయన నోరు పారేసుకున్నాడని మనము పారేసుకుంటే మన గొప్పే ఉంది. ఏలకంటాం క్రేతే చూపిస్తాడు. వారం తిరిగేలాగా వారికంటే అబ్బరాల సంబంధం కుదుర్చుకు రాకపోతే తప్పకుండా వాళ్ళకి దిక్కు ఖర్చు చేయాల్సింది. వారి తలకన్నా సంబంధం కుదుర్చురా. ఇప్పుడే పోతున్నా. పెళ్లి కాకపోతే మళ్ళీ ఈ ఇంట్లో ఆగేది అన్నం తినేది. మంచి సుఖం. చాలా పెట్టకుంటావా? ఇంట్లో ఉందమ్మా. పారు పారు పారు, ఎంత పిలిచినా పలకుండా ఏంటి ఆలోచన? నా జీవితాన్ని గురించే మనం, నా పెళ్లి విషయమే పెద్దబాబు గారు నాన్నగారు నానా మాటలోని అవమానించారట. కోపం వచ్చి మరో సంబంధం నిశ్చయించుకొస్తానని నాన్నగారు వెళ్ళిపోయారు. ముంచుపోయిందే. దేవదాస్ కోసం నువ్వు పుట్టావా? అమ్మ నాన్న నిశ్చయించిన వారినే పెళ్ళాడు. ఇష్టం లేని వారిని ఎలా పెళ్ళాడుతానే? మేమంతా పెళ్ళాడి సుఖంగా సంసారం చేయడంలే. అలాగే నీ దారి వేరు. మనం ఏమీ ఎరిగిన ప్రస్థానంలో మీకు మీ వాళ్ళు పెళ్లి చేశారు. నా మనసు ఒప్పుతుందా? దేవత నేను ఈ గడ్డ మీదనే పుట్టా. చిన్నప్పటి నుంచి ఒక బడిలో చదువుకుని, ఒక చోట ఆడుకుని, ఒకళ్ళంగా జీవించు. ఎన్నో మొదల స్వప్నాల కన్నా అవన్నీ మర్చిపోయి మరో మనిషికి మనసు ఇయ్యాలంటే ఎలా? మనం పెద్దలకి ఇష్టం లేకుండా నీ పెళ్ళెలా జరుగుతుంది? అదే ఇంకా తేలలేదు. దేవతనికి చెప్తాను. ఏమడుగుతావు? నన్ను పెళ్ళాడతావా లేదా నాన్న? అలాగే. తప్పేంటి? నువ్వు నిజంగానే అందరూ అంటే ఆడపిల్లవు కవుపారు. కానీ తల మీదకి వచ్చేలోగానే అటో ఇటో తెలుసుకో. దేవుడా, దేవుడా, దేవుడా. ఎవరు? పారు. అర్ధరాత్రి ఏమిటి రావడం? ఎవరు చూడలేదు కదా? దర్వం చూశారు. ఇంకా ఎవరిని చూశారా? వరండాలో చాలా మంది పడుకున్నారు. ఎవరైనా చూశారేమో.
ఏం పని చేసావు పారు? నువ్వు ఇంకా చిన్నపిల్లగానే ఈ సంగతి బయటకు తెలిస్తే రేపు సిగ్గుతో నీ తల వాలిపోదు. నువ్వు నన్ను కాపాడుతావనే నమ్మకం నాకు లేకపోతేగా. నేను మాత్రం నవ్వుల పాలు కాకుండా ఉంటేగా. నీకేం దేవుడా, నువ్వు మగవాడు, పైగా శ్రీమంతుడు, నిన్నేమంటారు? కానీ ఈ అభాగ్యురాలు పార్వతి నీ దయాశిక్ష శాసించడానికి అర్ధరాత్రి నీ దగ్గరకు వచ్చిందని ఎవ్వరూ అనుకోరు. పైగా అప్పుడు అంతగా నింద ఈ బొందికేగా ఇది కప్పు పెట్టడానికి నాకు నువ్వు కావలసినంత నీరుంటులే దేవుడా. ఇక్కడ ఈ పాదాల దగ్గరే నాకు కొంచెం చోటే దేవుడు. ఎలా పారు? మన వివాహం మా అమ్మకు నాకు బొత్తిగా ఇష్టం లేదు. ఈ సంగతి మీ నాన్నగారితో ఖండితంగా చెప్పాను. ఆ అవమానంతో మరో సంబంధం నిశ్చయించుకొస్తానని మా నాన్న శపథం చేసి వెళ్ళాడు. తల్లిదండ్రుల అహంకారాలకు మన స్నేహం ప్రేమ బలి చేస్తావా? నా బ్రతుకు పరాధీనం చేస్తావా దేవుడా? కనీ పెంచిన వారి మాట కాదనమంటావా పారు? అంటే అలా చేస్తే నాకు ఇంట్లో చోటు ఉంటుందా? అప్పుడు నువ్వు ఎక్కడుంటావు పారు? నీ పాదాల దగ్గర నీ సన్నిధిలో ఉంటే ఎన్ని కష్టాలైనా సంతోషంగా భరిస్తాను. నన్ను అన్యాయం చేయకు దేవుడా. నన్ను కొంచెం ఆలోచించుకొని పారు. ఆలస్యం చేస్తే మా నాన్న అన్నంత పని చేసుకుని వస్తాడు. తర్వాత ఏమి చేయలేదు. చెప్పు దేవుడా. సరే, నాన్నగారితో మాట్లాడి రేపే నీకు సమాధానం చెప్తాను. పద. వివాహం అనేది మీ ఇద్దరితో తీరేది కాదు దేవదాస్. వంశాలకు వంశ గౌరవాలకు సంబంధించిన వ్యవహారం. మంచి చెడ్డ ఆలోచించి నిశ్చయించుకోవాలి. నీలకంఠంతో బియ్యం మనకి పనికిరాదు. ఈ కాలంలో కూడా మీరు ఇంకా ఆ పాత నియమాలే పాటిస్తారా నాన్నగారు? తప్పదయ్యా, తప్పదు. మనది రాజవంశం. సంఘంలో మనకు ప్రత్యేక స్థానం ఉంది. నిజమైనా నిజమైనా సాటివారితోనే జరపాలి. చూడు, మా ముత్తవ్వ, మా అవ్వ, మా అమ్మ, మీ అమ్మ, మీ వదిన అందరూ జమీందారులు ఆడబడుతులే. పార్వతిది చాలా పేద కుటుంబం. పైగా పిల్లల్ని అమ్ముకునే వంశం. నువ్వు ఈనాడు ఆ స్థలం లేని పిల్లని పెళ్ళాడి సాటి వాళ్ళ తలవంపులు తెస్తావా? ఎన్నడో వారి పూర్వులు పిల్లల్ని నమ్ముకున్నారు. ఈనాడు ఆ పార్వతిని శిక్షించడం న్యాయమంటారా నాన్న? పేదవారైనంత మాత్రాన ప్రేమకు పెళ్లికి పనికిరారా? ఆలోచించండి. పార్వతి నేను మీ కళ్ళ ముందు జంటగా తిరిగింది. ఒకళ్ళనొకళ్ళం అర్థం చేసుకున్నాం. నా మాట కూడా అర్థం చేసుకోవయ్యా. చంచలమైన భౌతికానందానికి శాశ్వతమైన కీర్తిని వెలబొస్తారా? దేవదాస్, నా జీవితానికి నీవే ఆశాజ్యోతి అనుకున్నాను. నీ అమ్మ వద్దన్న పట్నానికి పంపించి విద్యాబుద్ధులు నేర్పించాను. వివేకవంతులు అవుతావని, నన్ను నా వంశాన్ని ఉద్ధరిస్తావని ఎదురు చూస్తున్నాను. నా అసలు అడియాసి చేయదు నాయన. అది నా అభిమతం ఎన్నటికీ కాదు నాన్నగారు. కానీ దాంపత్య బంధం ఒక్కనాటితో పోయేది కాదు. పరస్పరానురాగం ఉన్నప్పుడే అది సౌఖ్యదాయకమవుతుంది. మేము ప్రాణానికి ప్రాణంగా ప్రేమించుకున్నాం. అర్థం లేని అభిమానాలకు, ఆచారాలకు మా జీవితాలు బలి చేయకండి. అంగీకరించండి. వీల్లేదు. నీ ప్రేమ కోసం తరతరాల కీర్తి ధ్వంసం కావడానికి వీల్లేదు. నువ్వు ఆ పార్వతిని మర్చిపోక తప్పదు దేవదా. అంతేనంటారా? ముమ్మాటికి అంతే. ఈ వివాహం జరగడానికి వీల్లేదు. క్షమించండి, అంతరాత్మకు విరుద్ధంగా వర్తించలేదు. అంతేనా? అవును. సరే. గిరివాళ్ళు తీసుకో. గురిపెట్టు. జారావో మాన్నిదొట్టు. మన పూర్వులంతా పూజ్యతరంగా రక్షించిన ప్రోత్సాహన ప్రతిష్టలు మా కళ్ళ ముందు మంట కలిసిపోవడం మేము జీవించి ఉండగా జరగలేవు. తొలగించుకో. మమ్మల్ని కాల్చి నీ అడ్డు తొలగించుకో దేవదా.
నీకుండేది పార్వతి తండ్రి ఒక్కరే. చిన్నప్పటి నుంచి మమ్మల్ని వేధిస్తూనే వచ్చాం. ఈనాడు ఎదుటిపడి బాధించడానికి కూడా సిద్ధమైనాం. ఇంకా సందేహం ఎందుకు? మమ్మల్ని చంపి నీ మార్గం నిష్కంటకం చేసుకో. కాల్చు. ఒక క్షణం కూడా ఉండలేదు. వెంటనే ప్రయాణం చేపట్టి. సారు దేవుడా నేను నిలువునా ఉంచేశాడు. ఏ ఊరికి వెళ్ళిపోయాడు. ఉండి నిన్ను ఉద్ధరిస్తాడని నేను ఎన్నడూ అనుకోలేదు. ఇప్పటికైనా ఆ ఆశ వదులుకొని సుఖపడు. కాదేమోను దేవుడా తప్పకుండా తిరిగి వస్తాడు, నన్ను పెళ్ళేస్తాడు. ఆ పాటి ధైర్యము తెంపు ఉంటే ఊరు వదిలి పిరికి పందల్లో ఎందుకు పారిపోతాడే? పారు, ఇక్కడైనా మనసు మార్చుకో. నా మాట విని చాలు మనం. నా దేవుడా నన్ను ఎప్పుడూ మోసం చేయడు. నిన్నెప్పుడు నేను మోసం చేయలేదు. చిన్నతనం నుంచి ఇరుగు పురుగున పెరిగా. కలిసిమెలిసి ఆడుకున్నా. దేహాలే రెండుగా జీవించి ప్రేమించుకున్నా. నిన్ను పెళ్లి. ఏం చిన్నబాబు ఉత్తరం పోస్ట్ వేస్తా. వారు ఆ రాత్రి కలుసుకున్నది మొదలు ఈ సంగతే ఆలోచిస్తున్నాను. మీరు కులం తక్కువ వాళ్ళట, పిల్లల్ని అమ్ముకునే వంశమట. మన పెళ్లి మా అమ్మకు నాన్నకు బొత్తిగా ఇష్టం లేదు. వారి మనసు నొప్పించడం నాకు చేత కాదు. ఒకవేళ వారి మాట కాదని పెళ్ళాడినా మనం సుఖపడలేము. కనుక నన్ను మర్చిపోవడానికి ప్రయత్నించు. ఒక్క మనవి. ఏమిటి? రావులపల్లి నుంచి నీలకంఠం గారట తమ దర్శనం కోసం దయచేశారు. ఎందుకు? వారి కుమార్తెను తమకిచ్చి వివాహం. నాకు వివాహమా? చిత్తం. తమ కుటుంబ విషయాలన్నీ వివరించాను. వారికి ఏమీ అభ్యంతరం లేదన్నారు. తమరు సరేనంటే. వయసు వాలిపోయింది, ఇప్పుడు ఇంకా పెళ్ళేమిటి? ఆ సంకల్పం ఏనాడో విరమించుకున్నాను. ఏంటమ్మా అది? దేనికయ్యా? దేనికి? వారికి కూడా జడే పూలు పెట్టి పరికలు కట్టమంటున్నారు బాబు. తప్పు కాదు, అలా అనకూడదు. అక్కయ్య ఆడపిల్ల, మగపిల్లలు కట్టుకోకూడదు. లక్ష్మి, తీసుకెళ్లి పైకి నీ కట్టు. జుట్టు లేకుండా జడలా వేస్తారు బాబు. వెళ్ళండమ్మా, వెళ్ళి ఆడుకోండి. ఎలా కూడా మీతో వేగేది. లక్ష్మి, వీళ్ళని తీసుకెళ్లి సముదాయించు. రా బాబు, జడేస్తాను. ఇందుకే తమకు నేను ఇంతగా మనవి చేస్తున్నాను. పిల్లల సంరక్షణ తమ వల్ల అవుతుందా? పిల్లి ఆడితే పిల్లలకు తల్లి వస్తుంది. తమకి ఈ బాధ్యత తప్పుతుంది. మా మాట కాదనకండి, అంగీకరించండి. వీరే మా ప్రభువులు. నమస్కారం. కూర్చోండి, కూర్చోండి. ప్రభువులు మీ కుమార్తెను పెళ్లి ఆడడానికి అంగీకరించారు.
పురోహితులతో సంప్రదించి వివాహ ముహూర్తం నిశ్చయం చేద్దాం. రండి పోదాం. సెలవు. హలో భాయ్, ఇదేంటి గురువు లేని పిడిగల్లే ఊడిపడ్డావు? కొంపతీసి అంతా కులస్తాయనా? సరే గాని సెలవులంతా అక్కడే గడుపుతానని తిరుగుటబ్బలని రిటర్న్ అయ్యాయా? ఉండలేక. షూర్. లేకపోతే ఆ పల్లె పంపలో ఏం పొద్దుపోతుంది? అక్కడ ఏమైనా డ్రామాలా గీమాలా సినిమాలా గినిమాలా బీచ్లా గెలిచాలా? దయచేసి నీ లెక్చర్ కట్టు. సరే, ఏ మనసు బాగాలేదు. ఏమిటి మనస్సు బాగాలేదా? బాయ్, మనస్సుకి బాగేమిటి ఊగేమిటి? అది అద్దం లాంటిది. మనం నవ్వితే నవ్వుతుంది, ఏడిస్తే ఏడుస్తుంది. అరే భగవాన్, నీకు నమస్కారం. నన్ను వేధించు. డబ్బున్న వాళ్ళందరికీ ఇదో డబ్బు బాయ్. గోరంతలు కొండంతలు చేసుకోవటం, గుండెలు పగిలి సాగటం. కబుర్లకెళ్ళి కష్టాలు వస్తే నువ్వు మాత్రం బాధపడవు. ఉన్న ఆనందం అనుభవించడానికే టైం తాలకి వస్తూ ఉంటే కష్టాలను కనీసం తలుచుకోవడానికైనా తీరికేది భాయ్. ఇంతకు నీకు వచ్చిన కష్టం ఏమిటి? చెబితే మట్టుకు నువ్వేం చేయగలవురా? ఇదిగో ఇప్పుడు అంటే అన్నావు కానీ ఇంకెప్పుడు ఆ మాటనకే. మనవాడు తలుచుకుంటే ఏమైనా చేసేస్తాడు. అయితే నువ్వు ఇంతవరకు ఎందుకు పెళ్లి చేసుకోలేదు? అవసరం రాలేదు కనుక. వస్తే చేసుకుంటాం. ఎవరిని? ఎవరైనా సరే, నాకు నచ్చిన పిల్లని. నీ పెద్దలకు నచ్చకపోతే పెళ్ళాడేది నేనా వాళ్ళ? నీ సుఖం కోసం వాళ్ళ మనసు నొప్పిస్తావా? వాళ్ళ కోసం మన బ్రతుకు పాటు చేసుకుంటావా? ఇంపాసిబుల్. ఇదిగో భాయ్, మనం పుట్టింది సుఖపడ్డాం. అందుకు అడ్డొస్తే తల్లైనా తండ్రైనా సంఘమైనా ప్రపంచమైనా ఆఖరికి దేవుడైనా సరే ధ్యానే దేవు అన్నవాడే బాగుపడ్డాడు. పోరా నీ వెర్రిబాగుడు నువ్వును. అలా అనేవాడు ఎవడే ఉన్నాడు? లక్షల మీద ఉన్నారు. కావాలంటే కళ్ళారా చూసుగాని రా. అయితే పద. నాన్సెన్స్. ఈ అవతారంతో నీట్గా ముస్తాబుగా ఇలాగానే ట్యాక్సీ తెస్తా. భాయ్, ఆనందం పొందాలంటే అందం చూడవయ్యా, ఆనందించవయ్యా. చంద్రముఖి వరే వా. అందాల ఆనందం ఇందేనయ్యా, అందం చూడవయ్యా, ఆనందించవయ్యా. అందాల ఆనందం ఇందేనయ్యా, అందం చూడవయ్యా, ఆనందించవయ్యా. పొంగారే తోయగము రంగు చేయగా, పొంగారే తోయగము రంగు చేయగా, రంగరంజేనిగా ఆడి పాడేనయ్యా, రంగరంజేనిగా ఆడి పాడేనయ్యా. అందం చూడవయ్యా, ఆనందించవయ్యా. అందాల ఆనందం ఇందేనయ్యా, అందం చూడవయ్యా, ఆనందించవయ్యా. ముల్లోకాల లేని సల్లాపాల ఉంచితే దిల్సులాలు తెలయ్యా. ముల్లోకాల లేని సల్లాపాల ఉంచితే దిల్సులాలు తెలయ్యా. పూల గంపాలలో తూగుతుయ్యాలలో, పూల గంపాలలో తూగుతుయ్యాలలో, నీడగా జోడుగా ఆడి పాడేనయ్యా, నీడగా జోడుగా ఆడి పాడేనయ్యా. అందం చూడవయ్యా, ఆనందించవయ్యా. అందాల ఆనందం ఇందేనయ్యా, అందం చూడవయ్యా, ఆనందించవయ్యా. ఆశాలలో సహవాసాలలో సిద్ధిలాసాలలో చాలనయ్యా. ఆశాలలో సహవాసాలలో సిద్ధిలాసాలలో చాలనయ్యా. లలిత లలితముగా భావభరితముగా, లలిత లలితముగా
పాడేనయ్యా హాయిగా తీయగా ఆడి పాడేనయ్యా అందం చూడవయ్యా ఆనందించవయ్యా పొందారే సోయగము రంగు చేయగా రంగరంగేలిగా ఆడి పాడేనయ్యా అందం చూడవయ్యా ఆనందించవయ్యా అందాల ఆనందం ఇందేనయ్యా అందం చూడవయ్యా ఆనందించవయ్యా చంద్ర చంద్ర ఏం భగవాన్ ఏమిటి కన్నారు? కనకనే పరిగెత్తుకొచ్చాను. నాకు చిన్న ఉపకారం చేయాలి. అది మనకు మామూలేగా. వసంత బావగారా నమస్కారం. కారం తీసుకో భగవాన్. థ్యాంక్స్ చంద్ర. మనకిప్పుడు డబ్బు కోసం ఇబ్బంది ఏం లేదు. ఆదుకునే స్నేహితుడు దొరికాడు. కానీ వచ్చి చిక్కు ఏమిటంటే ఏంటి చిక్క? అరే చిత్రంగా ఉందే, నువ్వు కూడా చిక్కావా? మన వాడు తలుచుకుంటే ఎవరైనా చేసేస్తాడు. కానీ ఇప్పుడు పడ్డాడు. నువ్వే తప్పించాలి. ఏమిటో చెప్పకుండానే ఆయన సారీ చెప్పాననుకున్నా. చెప్తాను నేను. దేవదాస్ అని మనకు బాల్య స్నేహితుడు ఉన్నాడు. పెద్ద దమ్ముందారు బిడ్డ. చదువు సంస్కారం ఉన్నవాడే. అతనికి మనకు పడింది. ఏమిటి లడాయ్యే? కాదు కాదు, పందెం. అతను లోకంలో శోకం తప్ప సుఖం లేదన్నాడు. మనం ఉందన్నాం. పందెం వేశాం. నా మాట దక్కించారు. నవ్వులాటలకైనా ఇంత హడావిడి? కాదు చంద్ర, ముమ్మాటికి నిజం. నీ కాలి గజ్జలు తోడు. అయితే తెలిసేద్దాం. ఎప్పుడు వస్తారు? ఎప్పుడైనా వెళ్ళటం వెంట తీసుకురావటం. సరే చంద్ర, అతను ఎప్పుడు ఇలాంటి చోటుకు వచ్చినవాడు కాడు. పైగా ఈ గొడవలు ఏమీ ఎరగడు. ఎలా నెగ్గిస్తావో నేనే నమ్ముకున్నాను సుమా. నమ్మి చెడిన వారు లేరు. నమ్మక చెడిపోతే పోతున్నా. ఆ డ్రెస్ మార్చుకుని ముస్తాబై సిద్ధంగా ఉండు. వచ్చేస్తా. చిన్ననాటి చెల్లిని చెరిపేస్తావు. తల్లిదండ్రుల అహంకారాలకు మన స్నేహం ప్రేమ బలి చేస్తావా? నా బ్రతుకు పరాధీనం చేస్తావా దేవుడా? మనం పుట్టింది సుఖపడ్డానికి. అందుకు అడ్డొస్తే తల్లైనా తండ్రైనా సంఘమైనా ప్రపంచమైన ఆఖరికి దేవుడైనా సరే జ్ఞానే దేవు. ఇప్పటికైనా తెలిస్తే కన్నవారి స్వార్థం కోసం నమ్మిన వారికి ద్రోహం చేస్తావా? నిన్నే నమ్ముతున్న పార్వతి జీవితంలో నిప్పుకొస్తావా? పార్వతి లేకుండా ఒక క్షణమైన బ్రతకలేదు. జీవితం అంతా బాధపడతాం. వెంటనే వెళ్ళి నీ పార్వతి పరాధీన కాకుండా రక్షించుకో. ప్రయాణానికి ఏర్పాటు చేయి. ఇంటికి వెళ్ళాలి. రాత్రికే గాని ఇప్పుడు రైలే ఉంది బాబయ్య. అయితే ట్యాక్సీ తీసుకురా. ఇంకా ఇలాగే ఉన్నావే సరమన్నా. సామాన్ కార్లవే. చాచా ఇల్లే పీక్పోయే తాత. ఏమిటి బాయ్ ఈ సరుకు సరంగా మనం అంటే దానికి? సారీ బ్రదర్, అర్జెంట్గా ఇంటికి వెళ్తున్నాం. అదేమిటి బాయ్ అమాంతంగా ప్లేట్ మార్చేసావు? అవును, వెంటనే వెళ్ళకపోతే అమూల్యమైన వస్తువును పోగొట్టుకుంటా. మన్నించు భగవాన్, మరేమీ అనుకోకు. వస్తున్నారా? చూసావా భగవాన్ ఏం పని చేశాడు? ఆయన తలుచుకుంటే ఏమైనా చేసేస్తారట. నిద్ర వస్తుంది, పోదండా. అమ్మా అమ్మా అమ్మను ఎక్కడా ఎక్కడా వారు పెద్ద జమీందారు. పేరు భుజంగరావు గారు. ఊరు దుర్గాపురం. అమ్మా మన పార్వతి జమీందారు
అయిపోయినా ఈ దెబ్బతో ఆ నారాయణరావు తల నేల బోలిపోతాం నేనమ్మా. సరే గాని అబ్బాయికి ఎన్ని ఉంటాయిరా? ఎన్నో ఏళ్ళు ఎక్కడే, 1 2 అటు ఇటు 40 ఉంటాయేమో అంతే. 40 ఏళ్ళు? ఏ నీ పెళ్ళాటికి మనకి ఆయుస్సు లేక ఆయన మొదటి భార్య ఏంది కానీ ఉంటే చూపిస్తున్నవారే. ఏమి కోరి ఇదే నిశ్చేపతి నిర్వాహకం. ముక్కుపచ్చలారిన పిల్లని ముసలాడ కంట కట్టి గొంతుకొస్తారా? నీ చెల్లి తెల్లవారినట్టే ఉంది. నా కొడుకులు ఎలా చూస్తావురా? ఐశ్వర్యము ఆడంబరము చూసి ఆడపిల్లని అన్యాయం చేద్దామనుకున్నావా? ఈ సంబంధం సుతరాలు చేయడానికి వీళ్ళు. అయితే వస్తాను, చూడండి. అత్యాదరించాల్సిందే. పూర్ణిస్తానని మాట ఇచ్చాను, మనుషులు వెంట పెట్టుకొచ్చాను. 6 3 కానీ 100 6 కానీ ఈ పెళ్లి చేతికి రాల్సిందే. మొత్తుకున్న పిల్లల మడుతనం నేను బ్రతుకుంటగా ఈ పెళ్లి కానివ్వను. ఈ పెళ్లి చేస్తే నేను నువ్వో గొయ్యో చూసుకుంటాను. ఈ ముసలి పెళ్లి కావడానికి వీల్లేదు. నువ్వు మనిషిని నీదే మాటానా? మీరంతా కట్టగట్టుకుని గంగలో దూకండి. పార్వతి నాకు కన్నాను, పెంచాను. దాని అవమానం నాదనుకున్నాను. దాని గౌరవం కోసం ఈ పెళ్లి నిశ్చయించాను. అది నా కూతురు. నా అవమానం దాంతో అనిపిస్తుంది. నా మాట తగ్గిస్తుంది కాదా? ఈ గడ్డకు నాకు రుణం తిరిగేదాన్ని. నేను నీ మాట దక్కిస్తానన్నా. కోరు గొంతు పురిపోస్తుంటావుటే. నా సుఖం కోసం నాన్న కరువు కూడా నాశనం చేయమంటారా? ఏది ఏమైనా ఈ సంబంధం చేసుకుంటాను నాన్న. శేఖరస్వారు అక్కలని నా కూతురు అనిపించావు. అవధాని గారు మనం ఎక్కించుకున్న ముహూర్తానికి పనులు రావుతాని మీ దరఖాస్తు చెప్పండి. పేదలా పోయినా పెళ్లి నాటికైనా ఊళ్ళోకి వచ్చాయి. అంతే చాలే నాన్న. ఎవరికావా? పార్వతికే బాబు. వచ్చాను పారు, వచ్చాను పారు. నీకోసం. నాకు నీకేం పని? అదేం మాట పారు? నా మీద కోపం వచ్చిందా? వస్తే నీకేం పని? నేను పెళ్లి నాకంటే నా బెదిరించా కులం చేస్తున్నా. ఏంటో మాట? నువ్వు రాసినమాట. అప్పుడు ఇంత దూరం ఆలోచించేసుకో. అందుకోసమే పరిగెత్తుకొచ్చాను. క్షమించి పాడు. క్షమించవలసింది. చిన్న నశించి చేసి సావాసానికి పెట్టుకున్న ఆశలకు నువ్వు చేసిన పనికి నీకు దేవుడైనా క్షమిస్తాడా దేవత? అవన్నీ మర్చిపోపాడు. నువ్వు సరేనంటే ఎలాగైనా మా అమ్మను నాన్నను ఒప్పిస్తాను. నీకేనా అమ్మా నాన్న ఉంది? నాకు లేరా? వరుసుకోవద్దు. మన పెళ్లి గారికి ఇష్టమేగా? అయితే ఈ సంబంధం కృషి ఏం చేస్తారు? నీకు ఇష్టం లేదని ఎందుకనాలి? నీకు సిగ్గు లేదని నాకు లేదనుకున్నావు దేవదా? వారు నాకు ఆలోచన తక్కువని ఆవేశం ఎక్కువని నీకు తెలుసుగా? తెలియకే? బాగా తెలుసు. చిలకం నుంచి నువ్వు వెంట భయపడుతూ వచ్చాన్ని బెదిరించడానికి వచ్చావా? నేనంటే భయం కానీ మరేమీ లేదా పారు? నీకేనా? ముమ్మాటికి కాస్త కొస్త వరకున్న గౌరవం కూడా మార్చిపోయింది. ఇంత అహంకారమా? తప్పే ఉంది.
నీకున్న సిరి సంపద లేకపోయినా మా వాళ్ళు సిరిపై వెతుకు తినడం లేదు. నీకు రూపం ఉంది కానీ గుణం లేదు. నాకు రూపము గుణము రెండూ ఉన్నాయి. ఇక ముందు నీ తరగతి సిరి సంపదలు కూడా ఉంటాయి. ఇప్పుడు నన్ను కోరి పెళ్ళాడేవారు నీకన్నా ధనవంతుడు, బుద్ధివంతుడు, ధైర్యవంతుడు, ధార్మికుడు. వారిని కాదని నీ బట్టి అజ్ఞానాన్ని చెప్పని చుట్టూ ఎందుకు భరిస్తాను? నా సంగతి తెలుసురా? ఏం చేస్తావే? సిగ్గు లేకుండా అర్ధరాత్రి మీ ఇంటికి వచ్చి ఆశ్రయించాన్ని అపవాదు వేస్తావు అంతేగా? నేనంత నీతోనా? ఏం పని చేస్తావు దేవత? ప్రమాదంలో చిన్నది. ఎప్పటికీ మన చిన్నతనం మరపు రాకుండా గుర్తు. కానీ త్వరగానే మారుతుంది. మచ్చ మాత్రం స్థిరంగా ఉంటుంది. వారు అత్తవారింట్లో అర్థం చూసుకున్నప్పుడల్లా నన్ను అనుకుంటావు కదా. అంతే అంతే దేవత. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.